ఖురాన్లో ఏమని వ్రాయబడి ఉన్నది? ఈ సలాం వచ్చి నిజమైనటువంటి ముస్లిమ్స్ని ఆయన తీసుకొని వెళతాడు. ఆయన రాకడలో 40 దినాలు పరిపాలన చేసి అబ్రహాము ఆ రీతిగానే చేశాడు. కృతజ్ఞత కలిగి ఆరాధించలేదు, యాకోబునకు నమస్కారం చేశాడు. దానిని కూడా మనం అంగీకరిద్దాం. మరి ఇక్కడ దూతకు నమస్కారం చేస్తూ ఉంటే ఎందుకు ఈ యొక్క యోహాను గారిని నిరాకరించారు? నమస్కారం ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ఎండిన ఎముకల సైతం కూడా జీవాన్ని పొందుకున్నాయి. నీ మార్గములో ఉన్నటువంటి మాకు నీ మాటలు అర్థమవుతాయి గనుక కనికర పూర్ణుడా, మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. వాక్యములో ఉన్నటువంటి మీ సంకల్పమును, మీ ఉద్దేశమును స్పష్టముగా తెలుసుకోగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ నామ ఘనత మహిమార్థమై ఈ భూమి మీద సాతానుకు వ్యతిరేకముగాను, నీ వారసులుగాను, పరలోకపు రాజ్యపు పౌరులుగాను ఉండడానికి సహాయాన్ని దయచేయమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి యోహాను గారు 13వ అధ్యాయంలో ఘటసర్పము అయినటువంటి వానికి ఉన్న అధికారమును, సింహాసనమును, బలమును భూమి మీద శరీరముగా ప్రపంచములో రోమా పట్టణము నుంచి బయటికి వచ్చి ప్రపంచమంతటి మీద అధికారమును సంపాదించాలి అనే ఆలోచన కలిగిన, బైబిల్లో క్రూర మృగము, సముద్రములో నుంచి వచ్చిన క్రూర మృగము అని పిలవబడిన ఒక మనిషికి ఈ సాతానుగాడు వాడి యొక్క అధికారమును, సింహాసనమును, బలమును ఇచ్చివేశాడు. వీడు ప్రపంచానికి పరిచయం అయి ఉన్నటువంటిది యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీసినది మొదలుకొని వాడు పరిచయం అవుతూనే వచ్చాడు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ 13వ అధ్యాయము 2వ 3.5 సంవత్సరం ఆరంభంలో జరుగుతూ ఉన్నది. ఈ 2వ 3.5 సంవత్సరం ఆరంభమున కంటే ముందు 2 నెలల క్రితం ఈ నియంత అయినటువంటి వాడికి చావు దెబ్బ తగిలింది అని, ఆ చావు దెబ్బ నుంచి వాడు తట్టుకొని లేచి మరలా ప్రజలలోనికి వచ్చినప్పుడు వాడికి కలిగినటువంటి ఘనతను ఇక్కడ 3-4 వచనాలలో వ్రాయబడి ఉన్నది. గతంలో మనము 3వ వచనాన్ని ధ్యానం చేశాం. ఈ దినాన 4వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ స్పష్టంగా వ్రాసి ఉన్నటువంటి మాట ఏమిటయ్యానంటే, ఆ మృగమునకు అధికారము ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి అని మొదటి భాగము ఉన్నది. ఈ మనిషి మృగము, సముద్రములో నుంచి వచ్చిన క్రూర మృగము అని పిలువబడుతున్నటువంటి ఈ యొక్క నియంతకు, ధర్మ విరోధికి, క్రీస్తు విరోధికి అధికారం ఇచ్చినటువంటి ఆ సాతానుని వీళ్ళు గణపరుస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. నమస్కారము చేయడము అన్నంటే 2 విధానాలు ఉన్నాయి. ఆరాధించడము ఒకటి, కృతజ్ఞత కలిగి ఉండడము ఒకటి. దాని గురించే ఈ దినాన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఘటసర్పమునకు నమస్కారము చేసిరి అని ఉన్నది. నిజానికి ఈ ఘటసర్పం అనేటువంటి వాడు మనుషులకు కనబడుతూ ఉన్నాడా? కనబడడం లేదు. వీడు ఆత్మస్వరూపి అయినటువంటి సాతాను. సాతాను అనేటువంటి వాడి చరిత్ర గతములో చాలాసార్లు మనం ధ్యానం చేశాం. దేవుని సింహాసనము దగ్గరికి వెళ్ళి దేవునిని ధిక్కరించి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా వాడు పనిచేసి నెట్టివేయబడ్డాడు. మరలా తరువాత మొదటి 3.5 సంవత్సరం చివరి భాగంలో హతసాక్షులైనటువంటి ఆత్మలతో మరలా పరలోకమునకు వెళ్ళి శాశ్వతముగా ఇక పరలోకమునకు రావటానికి అవకాశం లేకుండా అక్కడ నుంచి త్రోసివేయబడ్డాడు. వీడు మన తలల మీదే ఉన్నాడు, వాయుమండలములో ఉన్నాడు, కానీ మనుషుల నేత్రాలకు కనబడడు. కనబడనటువంటి వీడికి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎక్కువ శాతం మంది ఏ రీతిగా నమస్కారం చేస్తూ ఉన్నారు?
అది క్రైస్తవులకు అర్థం కావలసినటువంటి విషయము. సహోదరులారా, ఈ ఘటసర్పమునకు కానీ, నియంత అయినటువంటి వాడికి కానీ, భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమునకు కానీ నమస్కారము చేయనటువంటి గుంపే పరిశుద్ధులు. వారు ఈ భూమి మీద ఉన్నారు అని, వారితో పాటు యుద్ధము చేయడానికే ఘటసర్పము అయినటువంటి సాతానుడు శేషించినటువంటి ఆమె సంతానముతో యుద్ధము చేయుటకు సముద్ర తీరమున నిలిచి ఉన్నాడు అనేటువంటి మాట 12వ అధ్యాయము చివరి వచనంలో మనం చదువుకున్నాం. అదే మాదిరిగా నియంత అయినటువంటి వాడు కూడా పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి బయలుదేరి ఉన్నాడు అనేటువంటిది 13వ అధ్యాయము 10వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది. అనగా ఈ ప్రపంచ జనాభాలో 2 భాగాలైనటువంటి ఈ యొక్క ప్రజలలో పరిశుద్ధులు, దేవునిని అంగీకరించినటువంటి వారు, దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారు వీడికి నమస్కారం చెయ్యరు. ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే సాతానుని అనుసరించి నడుస్తూ సాతానుకి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి వారు. రైట్, మంచిది. ఇప్పుడు వీడు కనబడనటువంటి వీడికి నమస్కారం ఏ రీతిగా చేస్తున్నారు అనేటువంటిది మనకు అర్థం కావాలి. సహోదరులారా, దేవుడు పూజార్హుడు. ఆయన ఒక్కడే పూజార్హుడు. ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన దైవత్వము శరీరంలోనికి వచ్చినందు వలన యేసుక్రీస్తును కూడా మనము ఆరాధిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. మనము మాత్రమే కాదు, పరలోకమునకు వెళ్ళిన తరువాత 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దూతలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాష్టాంగ నమస్కారము చేసి ఆయనను పూజించారు, ఆరాధించారు. ఎందుకంటే దేవునిలో ఉన్నటువంటి మహిమ, దేవునిలో ఉన్న దైవత్వమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతవరకు గ్రహించాలి అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ కనబడనటువంటి ఈ యొక్క లూసిఫర్ అనేటువంటి వాడు దేవుని వ్యతిరేకి. దేవుడు మాత్రమే పూజార్హుడు. దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మనం నమస్కారం చేయకూడదు అని ధర్మశాస్త్రములో మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, ఇక్కడ దేవునికి మాత్రమే నమస్కారం చేయవలసి ఉండగా, దేవునికి మాత్రమే సాష్టాంగ పడవలసి ఉండగా, మరి ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఈ పరిశుద్ధులు మినహాయించి ప్రతి ఒక్కరూ ఈ సాతాను వెంట వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ సాతాను వెంట వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారయ్యా అనంటే, నిజానికి వీడు కనబడకపోయినా దేవుడు ఒక్కడే పూజార్హుడు కాబట్టి ఇక మనిషి అనేటువంటి వాడు దేనికి పూజించినా కానీ అది లూసిఫర్ అనేటువంటి వాని యొక్క ఆజ్ఞల క్రిందకు వెళ్ళిపోతూ ఉన్నది. దేవుడు ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. ఆ దేవునికి తప్ప వేరొకనికి నువ్వు నమస్కారం చేసినా, వేరొకనికి నువ్వు సాష్టాంగపడినా, వేరొకని నువ్వు ఆరాధించినా, వేరొకని నువ్వు మృక్కినా అది పాపమే, పాపమే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్యులే కానీ, మహమ్మదీయులే కానీ, ఏ జాతి వాళ్ళైనను, ఏ ఆరాధనలో ఉన్నటువంటి వారైనను సరే, వారి వారి దేవుళ్ళను వారు ఆరాధిస్తూ ఉన్నటువంటి వారైనను సరే, వారు మొక్కుతూ ఉన్నటువంటిది నిజమైన దేవుడు కాకపోతే, సర్వసృష్టికర్త కాకపోతే, పూజార్హుడు కాకపోతే, వారు ఆరాధించేటువంటిది పూర్తిగా సాతానుకు సంబంధించినటువంటిదే. కాబట్టి ఈ లూసిఫర్ అనేటువంటి వాడు ఘటసర్పముగా ఉండి మనుషులకు కనబడకపోయినా 2.5 సంవత్సరం యొక్క ఆరంభంలో వాడు శూన్యములో ఉండి మనల తలల మీద ఉంటూ ఉన్నప్పటికీ కూడా వాడిని ఆరాధిస్తూ ఉన్నారు అని ఎందుకు ఈ యొక్క 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది అనంటే, దేవుని ఆజ్ఞను మినహాయించి ఆరాధించేటువంటి వారందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన ఆరాధనలు జరిపేటువంటి వారే. అది విగ్రహమే కానివ్వండి, ఏదైనాను కానివ్వండి, ఇక వారి యొక్క ఆలోచనల్లో ఏ రూపాన్ని, సృష్టిని ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నది. సహోదరులారా, ఈ విగ్రహాల వెనక సాతానుడు ప్రభావం ఉన్నది అనేటువంటిది తప్పనిసరిగా క్రైస్తవులు తెలుసుకోవాలి.
చాలా మంది విగ్రహాల వెనక ఏముంటది ఏమీ ఉండదు అని అక్షరార్థంగా చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా మీరు ఆలోచించినట్లయితే దేవుడు ప్రధానమైనటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, దేని రూపానికి నువ్వు నమస్కారం చేయకూడదు అనంటే ఆ రూపము దగ్గర ఏదో తెలియని ఒక శాపము, కీడు, వేరొక ఆరాధన ఉన్నది అని అర్థము దేవుని బిడ్డలైనటువంటి వారికి అర్థం కావడం లేదా? దేవుడు ఒక దానిని చేయవద్దు అనంటే దానిని చేయకుండా ఉండడమే విశ్వాసులకు ఆశీర్వాదము. ఇది స్పష్టంగా మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇందులో దేవుని ఆజ్ఞను ప్రతి క్రైస్తవుడు కూడా ఆపాదించుకోవాలి. దేవుడు చెప్పినదంత వరకు మాత్రమే మనం చేయాలి. కానీ దేవుడు చెప్పనటువంటిది ఇది చేయవద్దు అన్నప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఉండడము, దాని గురించి విచారించడము, ఏముంది అని చెప్పేసి వెటకారపు మాటలు మాట్లాడడము క్రైస్తవ లక్షణము కాదు. విగ్రహముల జోలికి వెళ్ళవద్దు అన్నప్పుడు వెళ్ళకూడదు. సృష్టిని పూజించకూడదు అన్నప్పుడు పూజించకూడదు. నీవు ఎవరికి సాష్టాంగపడి మొక్కకూడదు అన్నప్పుడు మొక్కకూడదు. సహోదరులారా, ఈ విషయంలో పరిశుద్ధులైనటువంటి వారు అనేక మందికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈ లూసిఫర్ అనేటువంటి వాడిని ప్రత్యేకించి గమనించాలి. ఈ లూసిఫర్ గాడికి నమస్కారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా లోక సంబంధులు. వీడు అనేక రకాలుగా నేను ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆరాధనలు జరిగిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మహమ్మదీయులలో యేసుక్రీస్తు గురించి వ్రాయబడి ఉన్నది, యేసుక్రీస్తు గురించి వ్రాయబడి ఉన్నది, ఇబ్రహీము గురించి వ్రాయబడి ఉన్నది, యేసేపు గురించి వ్రాయబడి ఉన్నది. ఇంకా పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక చరిత్రలు ఈ యొక్క ఖురాన్లో కనబడుతూ ఉంటాయి. మరియమ్మ గురించి వ్రాయబడి ఉన్నది, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి కూడా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు మహమ్మదీయులలో ఉన్నాడు అనేటువంటిది వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నటువంటి భక్తి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తు రాకడ ఖురాన్లో కూడా వ్రాయబడి ఉన్నది అనేటువంటిది సర్వసాధారణంగా ఖురాన్ చదివేటువంటి వాళ్ళందరికీ కూడా బైబిల్ అవగాహన ఉన్నటువంటి వారికి తెలుస్తూ ఉన్నటువంటి సత్యము. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించి, ఖురాన్లో కూడా ఉంది, బైబిల్లో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు సాతానుగాడు మనుషుల మధ్యలో కలిగించేటువంటి వివాదం ఏమిటయ్యానంటే మాది గొప్పది అంటే మాది గొప్పది అని అంటూ ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి విధానానికి ఖురాన్లో ఉన్నటువంటి విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ వ్యత్యాసమును బట్టి కొన్ని మనుషులు కల్పించి వ్రాసినట్లుగా మనకు అర్థమయ్యేటువంటి అవకాశాలు 100% కనబడుతూనే ఉన్నాయి. ఇది మనం గ్రహించాలి. క్రైస్తవులైనటువంటి వారు బైబిల్ చదివేటువంటి వారు, ఖురాన్ కూడా చదివేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఖురాన్ చదివేటువంటి వాళ్ళకి ఇదంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి చరిత్రలే అనేటువంటివి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ లూసిఫర్ గాడికి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి వారు అందరిలో కూడా మహమ్మదీయులు చాలా ప్రాముఖ్యంగా కనబడుతూ ఉన్నారు. ఈ మహమ్మదీయులు బైబిల్ని సరిగా అవగాహన చేసుకోరు, బైబిల్ను అర్థం చేసుకోలేరు. బైబిల్లో ఉన్నటువంటిది వాళ్ళ గ్రంథంలో ఉంది అని మనము అంటే లేదు ఖురాన్లో ఉన్నదాన్ని మీరు రాసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఈ విభేదాలను తీసుకువచ్చేటువంటి వాడే సాతానుగాడు. ఇప్పుడు యెహోవా దేవునికి వారు నమస్కారం చేయరు, ఖురాన్లో ఉన్న పేరును బట్టి వాళ్ళు నమస్కారం చేస్తారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు గురించి ఈ సలాం అనేటువంటి పేరు వ్రాయబడి ఉన్నది ఖురాన్లోనే. ఇప్పుడు మరియమ్మ గారి గురించి వ్రాయబడి ఉన్నా, యేసుక్రీస్తు గురించి వ్రాయబడి ఉన్నా లేదు కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని మీరు దేవుడని పూజిస్తారు, కానీ మేము ప్రవక్త అంటాము అనేటువంటిది వాళ్ళు గట్టిగా పట్టుకొని ఉన్నటువంటి వాదన. నేను అడుగుతున్నాను, ఇక్కడ యేసుక్రీస్తు మనిషి భూమి మీద పుట్టి భూమి మీద పెరిగి మనుషుల వంటి వాడైతే పరలోకము నుంచి భూమి మీదకు వచ్చినటువంటి వాడు కాకపోతే పరలోకమునకు వెళ్ళడానికి యేసుక్రీస్తుకి ఎవరు మార్గం చూపించారు? పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి వాడే కాబట్టి మరలా తిరిగి పరలోకము వెళ్ళడానికి అవకాశము ఉంది. మీ ఖురాన్లో కూడా వ్రాయబడి ఉన్నది కదా. ఖురాన్లో ఏమని వ్రాయబడి ఉన్నది? ఈ సలాం వచ్చేసి నిజమైనటువంటి ముస్లిమ్స్ని ఆయన తీసుకొని వెళతాడు, ఆయన రాకడలో 40 దినాలు పరిపాలన చేసి అని చెప్పేసి వ్రాయబడలేదా? ఇప్పుడు పరలోకము నుంచి వచ్చినటువంటి వానికి కాక పరలోకము వెళ్ళేటువంటి
వచ్చినటువంటి మార్గం ఎవరికి తెలుసు? పరలోకము నుంచి వచ్చినటువంటి వానికే పరలోకము యొక్క మార్గము తెలుసు. భూమి మీద పుట్టి భూమి మీద పెరిగి మనుషులు తల్లి తండ్రి కలయిక వల్ల పుట్టినటువంటి వానికి ఎవడికి కూడా పరలోకపు రాజ్యము యొక్క మార్గము తెలియదు. అందుకనే యేసుక్రీస్తు పుట్టక మునుపు ఉన్నటువంటి నీతిమంతులు అందరూ కూడా వారు చనిపోయి నీతిమంతులుగా పాతాళములోనే ఉంచబడ్డారు. యేసుక్రీస్తు చనిపోయేటంత వరకు వారికి ఎవరికి పరలోకం వెళ్ళే మార్గం తెలియదు. పరలోకము నుంచి వచ్చినటువంటి వాడు దేవుడై ఉన్నాడు కనుక ఆయనను పూజించటంలో ఎటువంటి అభ్యంతరము లేదు. రైట్, మంచిది. ఇప్పుడు ఈ సత్యము తెలియనటువంటి ఈ మహమ్మదీయులందరూ కూడా ఇదిగో మనుషుల కళ్ళకు కనబడుతూ ఉన్నటువంటి వాడు మా మస్సయ్యా, మా ఈ సలాం అని చెప్పేసి వాళ్ళు అంగీకరించి వానిని వాళ్ళు ఒక గొప్ప ప్రవక్తగా అంగీకరిస్తారు. ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుగా అంగీకరించినటువంటి వాడే వాళ్ళను సంపూర్ణముగా పాతాళానికి నడిపించేటువంటి కార్యక్రమాన్ని వాడు సిద్ధపరుస్తాడు. అది ఏ రీతిగానో ముందు మనం చూస్తాం. సహోదరులారా, ఈ పాపపు ముసుగులో వచ్చినటువంటి ఈ యొక్క నియంతను యేసుక్రీస్తు అని మెస్సయ్య అని తప్పుడు అభిప్రాయంలోనికి వెళ్ళినటువంటి మహమ్మదీయులు కన్ను వాళ్ళదే ఏలు వాళ్ళదే అయినట్టుగా ఉంటుంది ముందున్నటువంటి కాలంలో. కాబట్టి ఇప్పుడు ఈ అధికారము అనుగ్రహించినటువంటి దేవుడు అని పిలువబడుతున్నటువంటి వానికి నమస్కారం చేస్తారు మహమ్మదీయులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వేరొక దేవునిని ఆరాధించేటువంటి వారందరూ కూడా ఈ యొక్క విధముగానే దేవుడు మా కోసం ఇదిగో ఈ మెస్సయ్యను పంపించాడు, లేదా ఈ హిందువుల యొక్క ధర్మము ప్రకారము మా వెలుగును పంపించాడు, మోక్ష మార్గమును పంపించాడు, ఈయనకంటే బలవంతుడు లేడు, వీనికంటే శక్తిమంతుడు లేడు అని చెప్పేసి ఇక్కడ రెండో భాగంలో కూడా మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడో, వీడికంటే గొప్పవాడి ఎవడో, వీనికంటే ఈయనతో యుద్ధము చేయగలిగినటువంటి వాడెవడో, వీడే కదా మమ్మల్ని మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి శక్తిమంతుడు, వీడు చేస్తున్నటువంటి కార్యములను బట్టి, వీడు చేసేటువంటి అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, వాయుమండలములో నుంచి వీడు కురిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క అగ్నిని బట్టి కూడా, వీడు చేస్తున్న కార్యములన్నిటిని బట్టి కూడా మనుషులకు ఒక ముసుగు వేయబడి ఉన్నది. ఆ ముసుగు మనుషులందరూ కూడా తీసుకొనడానికి వీలు లేనటువంటి వారై ప్రతి ఒక్కరూ కూడా వేరొక మతములను ఆచరించే వాళ్ళందరూ కూడా ఈ లూసిఫర్ గాడికి, ఈ యొక్క క్రూర మృగమైనటువంటి వాడికి నమస్కారము చేస్తారు. నమస్కారము చేయటము అన్నంటే వాళ్ళను, వారి ఇద్దరిని కూడా ఈ ప్రజలు ఆరాధిస్తున్నారు అని అర్థం రావాలి. ఆరాధించడము అనేటువంటిది వారు మాకు దేవుడై ఉన్నారు అని అంగీకరించడము, మొక్కుతూ ఉన్నారు, సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉన్నారు. నీవే మా దేవుడవు, నీవే మా యొక్క దైవము, నీవు తప్ప వేరొకడు లేడు అని చెప్పేసి వారందరూ కూడా వారి వెంట వెళుతూ ఉన్నారు. కానీ బైబుల్ చెప్తూ ఉన్నటువంటి సర్వసత్యం ఏమిటయ్యానంటే, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా వేల్పులలో నీ వంటి వాడి ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యార్హుడవు, అద్భుతములను చేయువాడవు, నీ వంటి వాడి ఎవడు అని మోషే గారు నిర్గమకాండంలో వ్రాసి ఉంచారు. సహోదరులారా, ప్రపంచమంతటికీ మాత్రమే కాదు, పరలోకములోను పరదేశులోను ప్రతి స్థలములో కూడా అధికారము కలిగినటువంటి వాడు సృష్టికర్త మాత్రమే. ఆయనే యెహోవా దేవుడు. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క దైవత్వము సంపూర్ణముగా భూమి మీదకు వచ్చి శరీరమందు నివసిస్తూ ఉండగా ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. రైట్, ఇంతవరకు మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు విశ్వాసుల దగ్గరకు మనం వెళదాం. చాలా మంది ఈ యొక్క నమస్కారం విషయంలో తర్జన భర్జన పడుతూ ఉన్నారు. కొంతమంది రెండు చేతులు ఎత్తి దండం పెట్టడం వలన
ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని కొంతమంది అంటూ ఉన్నారు. మరికొందరు దైవ సేవకులు వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేయించుకుంటూ ఉన్నారు. సాష్టాంగ నమస్కారము చేసేటువంటి విధానము బట్టి కానీ, రెండు చేతులు ఎత్తి దండం పెట్టేటువంటి విధానము కానీ బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నటువంటి విధానాన్ని క్రైస్తవులు అర్థం చేసుకోకపోతే మనము ప్రమాదములోనికి వెళ్ళేటువంటి అవకాశము ఉన్నది. మీకు ఉదాహరణకి చెప్తాను. అబ్రహాము అనేటువంటి విశ్వాసులకు తండ్రి. ఇంత గొప్ప అబ్రహాము, దేవునికి స్నేహితుడిగా ఉన్నటువంటి ఈ అబ్రహాము తన భార్య శారా చనిపోయినప్పుడు ఈ శారాను పాతి పెట్టడానికి శారా విషయమై ఒక స్థలాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఆ స్థలాన్ని వెతికేటువంటి విధానంలో అబ్రహాముకి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ స్థలము కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యలారా నాకు ఈ స్థలమును శ్మశాన భూమిగా ఇవ్వండి అని చెప్పేసి వారిని బ్రతిమలాడినప్పుడు వారు ఇవ్వడానికి అంగీకరించిన తరువాత వారి ఎదుట అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేశాడు. చదువుతున్నాను ఆ మాట, ఒకసారి మీరు బైబిల్లో నుంచి చూడండి. ఆదికాండము 23వ అధ్యాయము 7వ వచనము. అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము సాగిలపడడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, అబ్రహాము భార్యను పాతి పెట్టడానికి మాత్రమే కాకుండా ఆ భూమి శ్మశాన భూమిగా ఈ యొక్క హెబ్రీలకు ఉండడానికి ఈ అబ్రహాము గారు ఆలోచన చేసి ఆ భూమిని కొన్నాడు. అది ఆ అబ్రహాము గారికి ఇవ్వటమును బట్టి వాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాడు. చాలామంది ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము అని అంటూ ఉన్నారు. దేవునికి మాత్రమే మొక్కడము అనేటువంటి విషయంలో అబ్రహాము మరి పొరపాటు చేశాడు అని చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. మరొక విషయాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. యేసేపు అనేటువంటి ఇంకొక భక్తుణ్ణి మనం బైబిల్లో చూస్తాం. ఈయన యాకోబు యొక్క కుమారుడు. ఈ యాకోబు యొక్క కుమారుడైనటువంటి యేసేపు ఐగుప్తు దేశమునకు వెళ్ళి అమ్మబడి అక్కడ భయంకరమైనటువంటి హింసలు పొంది ఎట్టకేలకు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు యేసేపునకు తోడై ఉన్నటువంటి విధానమును బట్టి ఆ దేశమునకు ఆయన గొప్ప అధికారిగా నియమించబడిన తరువాత తన యొక్క అన్నదమ్ములు వచ్చినప్పుడు ఆ యేసేపుకు నమస్కారం చేసినప్పుడు యేసేపు వారిని గుర్తుపట్టాడు అని వ్రాయబడి ఉన్నదే కానీ మీరు నాకు నమస్కారము చేయకూడదు, దేవునికి మాత్రమే నమస్కారము చేయాలి అనేటువంటి తత్వమును అక్కడ ఆయన మాట్లాడలేదు. ఇక రెండవ మాటకు నేను వచ్చినప్పుడు, యేసేపు అనేటువంటి వ్యక్తి తన తండ్రిని ఐగుప్తు దేశమునకు పిలిపించిన తరువాత ఐగుప్తు దేశములో యాకోబు నివాసము చేస్తూ ఉన్నటువంటి కాలము చివరి భాగములో యేసేపు యాకోబు దగ్గరకు తన ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్తాడు. మనష్షే, ఎఫ్రాయిం అనేటువంటి వారిని. వీరిరువురిని ఆశీర్వదించమని యాకోబుని యేసేపు కోరినప్పుడు ఆ చేతులు మార్చి పెట్టినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఇక్కడ యేసేపు తెలియజేసినప్పటికీ కూడా యాకోబు ఆశీర్వదించేటువంటి విధానంలో ఆయన యొక్క పద్ధతిని మార్చుకోలేదు. దానికి యేసేపు చేసినటువంటి పని ఏమిటయ్యానంటే, ఆశీర్వదించిన తరువాత యేసేపు యొక్క కుమారులనిద్దరినీ కూడా ఈ యొక్క యాకోబు యొక్క మోకాళ్ళ మధ్య నుండి తీసుకొని యాకోబునకు సాష్టాంగ నమస్కారం చేశాడు. 48వ అధ్యాయము ఆదికాండము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసేపు అతని అనగా యాకోబు మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను అని వ్రాయబడి ఉన్నది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అనంటే, గొప్ప దైవ సేవకులు కూడా మనుషులకు నమస్కారము చేసినట్లుగా బైబిల్లో దాఖలై ఉన్నాయి. అబ్రహాము చేశాడు, యేసేపు చేశాడు, మోషే గారు కూడా చేశాడు. మోషే గారు ధర్మశాస్త్రమును తీసుకున్నటువంటి వాడైనప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రము పొందుకున్న తరువాత ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసిన తరువాత కోరహు అనేటువంటి వారు, దాతాను, అభిరాములు అనేటువంటి వారు మోషేకి అహరోనికి వ్యతిరేకముగా లేచి వారు చేసినటువంటి అల్లరిని బట్టి మోషే దగ్గరకు వచ్చి సంఖ్యాకాండము 16వ అధ్యాయం
అధ్యాయము 4వ వచనము. మోషే ఆ మాట విని సాగిలపడెను. కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి వారందరూ కూడా మోషేకి వ్యతిరేకముగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచు ఉన్నారనగా మోషే సాగిలపడ్డాడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ నా అర్థము, నేను ఆలోచించినటువంటిది ఏమిటయ్యా అంటే, ధర్మశాస్త్రమును పొందుకున్నటువంటి వారు, దేవుని గురించి ఎరిగినటువంటి వారు, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడేటువంటి వానికి సాష్టాంగ నమస్కారము చేయడానికి వారి మనసు అంగీకరించదు. కోరహుకు కానీ, దాతానుకు కానీ, అబీరాముకు కానీ సాష్టాంగ పడలేదు అనేటువంటిది నా ఉద్దేశం. ఇక్కడ మోషే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు అన్నప్పుడు మోషే తన యొక్క తగ్గింపును బట్టి నేలను సాగిలపడ్డాడే కానీ కోరహుకు నమస్కారం చేయడానికి కాదు అనేటువంటిది నా గట్టి నమ్మకం. ఆ రీతిగానే దేవునికి వ్యతిరేకముగా పనులు చేసినటువంటి ఏ వ్యక్తిని కూడా పరిశుద్ధులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు నమస్కారం చేయడానికి అంగీకరించలేదు. మీరు ఇంకా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మొర్దుకై అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఈ మొర్దుకై అనేటువంటి వ్యక్తి వీరు ఇశ్రాయేలీలే అయినప్పటికీ కూడా అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు కింద వీళ్ళు బానిసత్వంలో ఉంటూ ఉండగా ఈ హామాను అనేటువంటి వాడిని ఈ రాజు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెడతాడు. నిలవబెట్టినప్పుడు అతనిని అందరూ కూడా మోకరించి అతనిని గణపరచాలి అనేటువంటి ఒక తాకీదుని ఆ అహష్వేరోషు విడుదల చేస్తాడు. దానిని బట్టి బంట్రోతులందరూ కానీ, అక్కడ ఉన్నటువంటి వారందరూ కానీ మోకరించి హామానుకి నమస్కరిస్తారు అనేటువంటిది ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చదువుతూ ఉన్నాను, 3వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దుకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా అని వ్రాయబడి ఉన్నది. ఈ మాటను స్పష్టంగా గ్రహించండి సహోదరులారా. మొర్దుకై దేవునిని అంగీకరించినటువంటి వ్యక్తి. మొర్దుకై దత్తత తీసుకున్నటువంటి తన యొక్క కుమార్తెను రాజదర్బారులో ఉంచాడు. ఇప్పుడు రాజదర్బారులో ఉన్నటువంటి ఆమెను బట్టి మొర్దుకై ఆ గుమ్మము దగ్గరకు రావడానికి అవకాశము దొరికింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హామాను అనేటువంటి ఈ యొక్క రాజు నియమించినటువంటి అధికారి వస్తూ వెళుతూ ఉన్నప్పుడు అందరూ నమస్కారం చేస్తూ ఉన్నారు, కానీ మొర్దుకై మాత్రం నమస్కారం చేయడం లేదు. దానికి గల కారణం ఏమిటయ్యానంటే, హామాను దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేశాడు అని మొర్దుకై గమనించాడు. మోషే గారు కూడా ఈ కోరహు, దాతాను, అబీరాములు అనేటువంటి వారు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేశారు అనేటువంటిది మోషే గారు కూడా గమనించాడు. నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటయ్యానంటే, మనము ఎవరికైనాను నమస్కారము చేసేటప్పుడు వందనాలు అని 2 చేతులు జోడించి దండము పెట్టేటప్పుడు ఆ వ్యక్తి యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటే అతనికి 2 చేతులు ఎత్తి నమస్కారము చేయటానికి బైబిలు అంగీకరించడం లేదు. రెండవది, ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్తకు అక్కడ ఉన్నటువంటి 50 మంది శిష్యులు నమస్కారం చేశారు. నమస్కారం చేసినప్పుడు ఎలీషా దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవుని ప్రవక్త అయి ఉండి కూడా లేదు మీరు ఆ రీతిగా నమస్కారం చేయడానికి వీలు లేదు అని అక్కడ చెప్పలేదు. యాకోబుకి యోసేపు నమస్కారం చేసేటప్పుడు కూడా యాకోబు చెప్పలేదు. యోసేపు అన్నలు నమస్కారం చేసేటప్పుడు కూడా యోసేపు చెప్పలేదు. వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఒక్కటి ఉన్నది. అదేమిటయ్యా అనంటే, దానిని బట్టే ఎలీషా గారు కూడా శిష్యులు నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు వారిని ఆటంకపరచలేదు. అరే అబ్బాయి, ఇంతకు నువ్వు చెప్పేటువంటి విషయం ఏమిటి అని చెప్పేసానంటే, మనము దేవుని యొక్క కార్యములు చేసేటువంటి వారికి కృతజ్ఞత కలిగి వందనాలు చేయడంలో తప్పు లేదు అనేటువంటిది బైబిల్ చెప్తున్న సత్యము. అబ్రహాము ఆ రీతిగానే చేశాడు, కృతజ్ఞత కలిగి ఆరాధించలేదు.
యేసేపు అన్నలు అదే చేశారు. మీరు మాకు ధాన్యమును ఇవ్వగలరు అని చెప్పేసి మేము మిమ్మల్ని కృతజ్ఞత పూర్వకముగా ప్రాధేయపడుతున్నాము అని చెప్పేశారే కానీ యేసేపుని దేవుడిగా వాళ్ళు అంగీకరించలేదు, మొక్కలేదు కూడాను. రెండవది, మోషే కోరహుకు, దాతాను, అబీరాములకు నమస్కారం చేయలేదు. తనను తాను తగ్గించుకోవడానికి అక్కడ నేలను సాగిలపడ్డాడు. ఆ తర్వాత మొర్దెకై తెలుసుకున్నాడు, వీడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు అని ఖచ్చితముగా ఆ యొక్క హామానుని ధిక్కరించి వంగకయు నమస్కారము చేయకయు నిలబడి ఉన్నాడు. ఈ కాలంలో దైవ సేవకులు ఎవరు వచ్చినా కానీ మనం 2 చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాం. మరికొంతమంది వాళ్ళ పాదాలకే నమస్కారం చేపించుకుంటూ ఉన్నారు. అయ్యలారా, నేను చెప్పేటువంటి మాట ఏమిటయ్యానంటే, ఎదుట ఉన్నటువంటి వాడు దేవుని సేవకుడు అని పేరుతోటి నీ దగ్గరకు వచ్చినప్పుడు నా పేరట వచ్చినటువంటి వారిని మీరు చేర్చుకోనండి, గౌరవించండి, కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్పబడిందే కానీ వారిని ఆరాధించడానికి మాత్రం మీ మనసును ప్రేరేపించుకోవద్దు. ఆరాధించగలిగినటువంటి వాడు, మృక్కుబడిని పొందుకోగలిగినటువంటి వాడు, ఆరాధనను పొందనర్హుడైనటువంటి వాడు దేవుడు ఒక్కడే తప్ప మనుషులెవరు కూడా ఆరాధించబడడానికి అవకాశము లేదు. దీనినే ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయం 8-9 వచనాలలో మనం గమనించినప్పుడు యోహాను గారికి ఈ గ్రంథమంతటిని 22 అధ్యాయాలనంతటిని కూడా చెప్పి వ్రాయించి ఇచ్చినటువంటి దూత యోహాను గారికి కనబడుతూ ఉన్నప్పుడు యోహాను గారు ఇదిగో సమస్తము కూడా జరిగిపోయిందని గ్రహించినటువంటి వాడై, సమస్తమును కూడా తెలియజేయబడింది అని గ్రహించినటువంటి వాడై వీటన్నిటినీ తెలియజేసినటువంటి ఆ దూత దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఆ దూత చెప్తూ ఉన్నాడు. చదువుతున్నాను, వినండి. 22వ అధ్యాయము 8వ వచనము. యోహాను, నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచూ ఉన్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను. ఇక్కడ యోహాను గారు సాష్టాంగ నమస్కారము చేసినప్పుడు ఆ దూత నిరాకరించడానికి గల కారణం ఏమిటి? సరే, అబ్రహాము కృతజ్ఞత కలిగి నమస్కారం చేశాడు, ఓకే. మోషే తగ్గించుకోవడానికి సాష్టాంగ పడ్డాడు, నేలను సాగిలపడ్డాడు, ఓకే. యేసేపు తన కుమారులను ఆశీర్వదించాడు కాబట్టి యాకోబునకు నమస్కారం చేశాడు, దానిని కూడా మనం అంగీకరిద్దాం. మరి ఇక్కడ దూతకు నమస్కారం చేస్తూ ఉంటే ఎందుకు ఈ యొక్క యోహాను గారిని నిరాకరించారు? నమస్కారం పెట్టవద్దని చెప్పాడు. ముందు ఉన్నటువంటి భాగాలన్నిటిలో కూడా దేవుడు కూడా వాళ్ళని ఎక్కడ కూడా ఆటంకపరచలేదు. యేసేపు యాకోబుకి నమస్కారం చేసినప్పుడు నీ తండ్రే కదా, దేవుడు కాదు కదా అని చెప్పేసి ఆటంకపరచలేదు. అబ్రహాము ఫలము ఇచ్చినటువంటి వారి ఎదుట సాగిలపడినప్పుడు దేవుడు ఆయనను కూడా ఆటంకపరచలేదు. ఈ రీతిగా అనేక భాగాలు మనకు బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ నమస్కారము చేసేటువంటి విధానములో కానీ, అనగా 2 చేతులు ఎత్తి నమస్కారము చేసేటువంటి విధానములో కానీ, సాగిలపడేటువంటి విధానములో కానీ, కృతజ్ఞత కలిగి ఉండి సాగిలపడడంలో దేవునిని అవమానపరిచినట్టు కాదు. ఈ మాట అర్థం చేసుకోవాలి విశ్వాసులైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు. దైవ సేవకులు మన గృహాలకు వచ్చినప్పుడు చాలా మంది 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఈ నమస్కారం చేయకూడదు, కేవలం షేక్ హ్యాండ్ మాత్రమే ఇవ్వాలి, కరచాలన మాత్రమే చేయాలి, లేదా పవిత్రమైనటువంటి ముద్దులు పెట్టుకోవాలి అన్నంటే మన భారతదేశంలో క్రైస్తవ్యం అస్సలు అభివృద్ధి చెందదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారము ఒక స్త్రీ పురుషునికి, దైవ సేవకుడే కానీ ఎవరైనా సరే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి షేక్ హ్యాండ్ ఇవ్వడంలో కొంత మేరకు మనకు కట్టడలు విధించబడ్డాయి. పవిత్రమైన ముద్దులు అనేటువంటివి అసలు నిరాకరించబడ్డాయి. అది వేరొక దేశాలలో జరుగుతూ ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే అవి జరుగుతూ ఉన్నాయి, కానీ ఈ తెలుగు ప్రాంతాలలో మాత్రం చాలా వరకు నిషేధించబడ్డాయి. సహోదరులారా, షేక్ హ్యాండ్ తీసుకునేటువంటి వాళ్ళు స్నేహపూర్వకంగా ఉండేటువంటి వారికి కరచాలన ఇస్తారు. నమస్కారం చేసేటువంటిది కృతజ్ఞత కలిగినటువంటి వారు నమస్కారం చేస్తారు. సాగిలపడేటువంటిది ఎవరికి అనంటే
ఆశీర్వచనములు పలికినటువంటి వారికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అది బైబిల్లో ఉన్నటువంటి సత్యమే. ఇప్పుడు ఈ యొక్క యోహాను గారిని నిరాకరించడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, వద్దు అని చెప్పడానికి కారణం ఏమిటయ్యా అనంటే, యోహాను గారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఆయన పసిగట్టాడు. ఆ దూత తెలుసుకున్నాడు. ఏమిటి ఆయన పసిగట్టిన విషయం ఏమిటి అనంటే, ఈ యొక్క యోహాను గారు ఇది మొత్తం చూపిస్తూ ఉన్నటువంటిది దేవుని యొక్క దూత అని చెప్పేసి, పరలోకపు వాసులు అని చెప్పేసి ఆయన నిర్ధారించుకున్నాడు. అందుకు ఆ దూత ఏమంటున్నాడు అయ్యానంటే, లేదు లేదు సహోదరుడా, నాకు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. నేను పునరుద్ధానము అనేటువంటి విషయములో మీ అందరికంటే ఒక అడుగు ముందున్నటువంటి వాళ్ళల్లో ఉన్న వ్యక్తి. అనగా యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేవడానికంటే ముందు, ఆయన చనిపోయినప్పుడు అనేక మంది వారి దేహాలు, పరిశుద్ధుల దేహాలు లేచి అనేకులకు కనబడినవి అనేటువంటి మాట 27వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం. వారిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఈయన దూతల వలె ఉన్నాడు. అందుకనే యోహాను గారికి ఒక చక్కని వివరణ ఇచ్చాడు. లేదు లేదు సహోదరుడా, నేను నీతోనూ ఈ గ్రంథమందు దాఖలై ఉన్నటువంటి వాక్యములను గైకొను వారితోనూ నేను సహదాసుడను, దేవునికే నమస్కారం చేయి అని చెప్పాడు. నమస్కారం చేసేటువంటి విధానము 2 భాగాలుగా ఉంది. కృతజ్ఞత కలిగి నమస్కారం చేయడం వేరు, ఆరాధించడానికి నమస్కారం చేయడం వేరు, మృక్కుబడిగా నమస్కారం చేయడం వేరు, పూజార్హుడిగా నమస్కారం చేయడం వేరు. పూజార్హుడిగా కానీ, మృక్కేటువంటి వానిగా కానీ, ఆరాధించేటువంటి వానిగా కానీ నీవు నమస్కారము మనుష్యులకు చేస్తే అది ఖచ్చితంగా తప్పే. కానీ కృతజ్ఞత కలిగి వందనాలు చేయడం అనేటువంటిది బైబిల్లో అంగీకరించబడినటువంటిది. లేదు అది గనక నిరాకరించబడింది అనంటే, ప్రకటన గ్రంథములోనే యోహాను గారు దూతకు నమస్కారం చేసినప్పుడు దేవుడే ఖచ్చితంగా ఖండితంగా చెప్పేటువంటి వాడు. యోహాను గారు పరలోకములో ఉండి ఆ దూతకు నమస్కారం చేసినప్పుడు కూడా దేవుడు ఏమి మాట్లాడకపోవడానికి గల కారణం ఏమిటయ్యానంటే, ఇదంతా తెలియజేసినటువంటి విధానంలో నీవు నాకు సహాయము చేశావని కృతజ్ఞత కలిగి మాత్రమే నమస్కారం చేశాడు. కానీ ఆ దూతను దేవుడు అని ఆరాధించడానికి యోహాను గారు నమస్కారం చేయలేదు. ఈ 2 విధానాలను మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులైనటువంటి వారు మరి జాగ్రత్తగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కనికి పాదాలు పట్టుకోవడము, 2 చేతులు ఎత్తి దండం పెట్టడం అనేటువంటిది జ్ఞానము కలిగి చేయండి. నిన్ను ఆశీర్వదించు వానిని, నీకు సహాయము చేసేటువంటి వారిని, లేదా నీవు కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వారికి నమస్కారం చేయడంలో తప్పు లేదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఇంటికి వచ్చిన ప్రతి వానికి సాష్టాంగపడి పాదాల మీద నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి దండం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నీ దైవ సేవకుడు నీ కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక, నీ కోసము ప్రయాసపడుతూ ఉన్నాడు కనుక, నీవు కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తివి అయితే నమస్కారం చేయడంలో తప్పు లేదు. అది మొక్కకుండా నీ హృదయములో మ్రొక్కడము, దేవుడు, దేవత, మా పాస్టర్ గారే మాకు దేవుడు, మా పాస్టర్ గారే మాకు దేవత, మా పాస్టర్ గారే మాకు ఆరాధ్య దైవాన్ని మొక్కావా, నువ్వు అగ్నిగుండానికి పోయినట్టే. నాకు సహాయము చేశాడు గనుక కృతజ్ఞత కలిగి నేను నమస్కారం చేస్తున్నాను అంటావా, అందులో బైబిల్ ఎటువంటి తప్పు పట్టడం లేదు. ఈ 2 మధ్య వ్యత్యాసమును గమనించాలి. నాకు ఒక తల్లిగారు ఫోన్ చేశారు. ప్రకటన గ్రంథాన్ని మీరు వివరిస్తూ ఉన్నారు, దేవునికి మహిమ కలుగును గాక, 2 చేతులెత్తి నమస్కారం చేయవద్దు అని చెప్పారు. నేను దాని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి విధానం ఏమిటయ్యానంటే, మొక్కడానికి ఎవరికి మనం నమస్కారం చేయవలసిన అవసరం లేదు. ఆ తల్లిగారు నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు కనుక ఆమెకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెప్పడంలో ఎటువంటి పొరపాటు లేదు, నమస్కారం చేయడంలో కూడా ఎటువంటి పొరపాటు లేదు. కానీ ఆమె దేవత, దేవుడు అని మొక్కినప్పుడు మాత్రమే నేను పాపము చేసిన వాడని అవుతాను. ఈ 2టికి వ్యత్యాసాన్ని మీరు గమనించండి. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మేము ప్రచురం చేస్తూ ఉన్నాం.
ఇది ఉచితంగానే మీకు పంపిస్తూ ఉన్నాం. ఈ పుస్తకం కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు దయచేసి మీ అడ్రస్ని వాట్సాప్లో, ఈ యొక్క వాట్సాప్ ఛానల్ అనేటువంటిది ఒకటి మేము ఏర్పాటు చేశాం. ఈ ఛానల్లో మీ యొక్క అడ్రస్ని ఖచ్చితంగా పిన్ కోడ్తో సహా టైప్ చేసి పంపించండి. మీకు ఉచితంగా ఈ పుస్తకాన్ని పంపిస్తాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండును గాక. వందనాలు. సెలవు తీసుకో.